హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన యాక్టివా స్కూటీ అయితే సో నార్మల్గా రిపేర్ చేపిద్దామని అయితే తెప్పించాను. సో మీరు చూసినట్లయితే ఇది వచ్చి 2016 బైక్. సో మా ఫాదర్ది. సో దాన్ని ఇప్పటిదాకా నేను మంచి కండిషన్లోనే పెట్టుకున్నా. కానీ ఇప్పుడైతే ఒకసారి మొత్తము సర్వీస్ చేపిద్దామని తీసుకొచ్చిన. సో ఏమేమి పార్ట్స్ పోయినాయి అన్నీ చూసి, సో బండి ఏమైందంటే సో ఎక్సలేటర్ ఇస్తూ ఉంటే ముందర గడగడగడ అని షేక్ అయితే అవుతుంది. సో దానికోసమని వెనకాల క్లచ్ దగ్గర ఓరింగ్స్ అవి ఏమో వస్తాయంట. సో అవేమన్నా కరెక్ట్గా తెలియవు. సో అవన్నీ మార్చుదామనేసి తీసుకొచ్చాము. సో నేనైతే మీకు అన్నీ చూపిస్తాను సో ఏమేమి మార్చానని. సో నేను వచ్చి ఏమేమి కొన్నానంటే ముందుగా ఇక్కడ చూసినట్లయితే సో నేను కొన్నవన్నీ ఇక్కడైతే ప్లేస్ చేశాను. సో ఫస్ట్ వన్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ షూస్ అనమాట. సో దాని తర్వాత ఇది వచ్చి బుష్ కిట్. సో ఫ్రంట్ సస్పెన్షన్కి వచ్చేవి. సో ఇంజిన్ ఆయిల్ ప్లస్ గేర్ ఆయిల్. సో క్యాస్ట్రాల్దే వాడుతున్నాను. సో నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఫ్రంట్ 2 షేకప్ జార్లు అయితే మార్చేస్తున్నా. సో నెక్స్ట్ ఒక బ్యాక్ షేకప్ జార్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 1300 దాకా అయితే పడింది మనకి. సో ఓన్లీ ఆ బ్యాక్ షేకప్ జార్ మాత్రం. సో దాని తర్వాత ఇంకా ఎయిర్ ఫిల్టరు. సో ఇదే మన బైక్ యాక్టివా 4G. సో ఇక్కడంతా కూడా బాగా రస్ట్ పట్టింది. సో ఆ రస్ట్ని కూడా క్లియర్ చేయించాలా. ఇప్పుడు మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో దానికోసమే చేపిస్తున్నా. సో ఇక్కడ చూడండి ఇదైతే ఎలా అయిందో, బాగా తుప్పు పట్టేసింది. సో అదంతా క్లీన్ చేపించడం లేదు. సో మెయిన్గా హెడ్ ఓపెన్ చేసి అందులో ఒక ఓరింగ్ వేయాలి. సో మళ్ళీ ఇంకా బ్యాక్ క్లచ్ దగ్గర వచ్చి కార్బన్ క్లీనింగ్ లాంటివి, కార్బన్ డిపాజిట్స్ అన్నీ క్లియర్ చేయాలి. సో నేను మీకు చూపిస్తాను. ముందు పార్ట్స్ అన్నీ తీసి మెకానిక్ అయితే కడిగి నీట్గా మళ్ళీ కొత్తవి అయితే రీప్లేస్ చేస్తా అన్నాడు. సో చూడండి, మీరు చూడొచ్చు. సో నా బండి నుంచి ఒక 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే నీట్గా కడిగి ఇలా అయితే పెడతా అన్నాడు. సో చూడండి, చాలా ఓపికతో అయితే చేస్తా అన్నాడు. సో మళ్ళీ నేను వెళ్ళి ఇంకొన్ని స్పేర్స్ అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చి ఇంజన్ హెడ్ కోరింగ్ అనమాట. సో ఆయిల్ లీక్ అవుతా ఉంది అందుకోసము. సో ఇది వచ్చి బిస్కెట్ టైప్ స్పాంజ్ అనుకుంటా. సో నెక్స్ట్ ఇవి వచ్చి కొన్ని ఇవే బేరింగ్స్ అట్లాంటివి అనుకుంటా. సో ఇది వచ్చి కొత్త ప్లేటే తీసుకొచ్చేసాను. సో పాతది లోపల పాడైపోయిందంట. సో ఇవైతే తీసుకున్నాను. సో ఓన్లీ స్పేర్స్కి మాత్రం నాకు బిల్ వచ్చి 5000 చేంజ్ అయితే పడింది. సో ఫ్రంట్ టైర్ కూడా తీసుకున్నా కొత్తది. సో ఫ్రంట్ టైర్ మొత్తం అరిగిపోయింది. సో ఈ ఏదైతే ఓరింగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇక్కడ ఇంజిన్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది. సో ఇది వచ్చి హెడ్ అనమాట. సో బైక్ హెడ్. సో ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది. సో అందుకనేసి ఈ ఓరింగ్ అయితే అక్కడ ప్లేస్ చేయాలి. మీరు చూసినట్లయితే ఇక్కడ బాగా నీట్గా క్లీన్ చేసి చాలా బాగా పెడతా అన్నాడు. సో ఒక్కసారి అయితే మన క్లచ్లో ఉండే దుమ్ము, ఆ డస్ట్, ఆ కార్బన్ డిపాజిట్స్ అంటారనుకుంటా. సో అవైతే చూడండి సో ఎలా ఉందో ఫుల్గా. సో నేను మీకు ఇంకా అదంతా కూడా ఎలా క్లీన్ చేస్తాడో చూపిస్తాను ముందు వీడియోలో, చూస్తూనే ఉండండి. ఒక్కసారి ఇక్కడ చూసినారంటే ఎంత మట్టి ఉందో చూడండి. సో ఇట్లాంటి మీ బైక్ ఎప్పుడు రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తూ ఉండాలి. సో నేనైతే ఇంత క్లీన్గా ఎప్పుడు చేయించలేదు, ఇదే ఫస్ట్ టైము. నా బండి అయితే ఇప్పటికి 120 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో 1 lakh అయితే మీటర్ అయితే మార్చేసా వేరేది. సో ఇప్పుడైతే 17,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 1,17,000 ఇంచుమించు. సో మన బండి నుంచి దుమ్ము ఎంత వచ్చిందో చూసారు కదా. సో ఆ లోపల క్లచ్ పెట్టి నుంచి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొత్తం రీప్లేస్ చేశారు. సో చూస్తున్నారా. సో మొత్తం ఎంత బాగా క్లీన్ చేశాడో. సో నిజంగా ఈ మెకానిక్ చాలా ఓపికతో అయితే చేశాడు. సో ఈయన పేరు చక్పర్ అనుకుంటా. సో చూడండి, సో అన్నీ కొత్తవి నీట్గా వేసి. సో మార్నింగ్ 9కి వెళ్ళాను. సో మధ్యాహ్నం 2:30 అయింది. సో ఇక్కడ చూసినట్లయితే షేకప్ జార్ మొత్తం పోయింది. సో ఫ్రంట్వి బ్యాక్వి చూడండి మొత్తం తుప్పు పట్టిపోయి అసలు స్ప్రింగ్ యాక్షనే లేకుండా వెళ్ళింది బండిలో. సో మొత్తం అయిన తర్వాత బిల్ అయితే 6500 అయింది. లేబర్ వచ్చి 530. సో ఇక్కడ చూసినట్లయితే వాషింగ్ అయితే చేయించాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్.